ద ఆల్ ఇంపార్టెంట్ T20 వరల్డ్ కప్ సెమీఫైనల్ 2 ఇవాల్టి నుంచే వాంఖేడే స్టేడియంలో ఆడబోతున్నారు. ఒక పక్క ఇండియా, ఇంకో పక్క ఇంగ్లాండ్. సూపర్ డూపర్ కాంటెస్ట్ ఇది. ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మకి ఫైర్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అది ఎందుకో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఆల్సో బోత్ ద టీమ్స్ గేమ్ ప్లాన్స్ గురించి మాట్లాడదాం. దాని తర్వాత ప్లేయర్ మ్యాచ్అప్స్ గురించి మాట్లాడదాం. ఒక పక్క బూమ్రా, ఇంకో పక్క బట్లర్, ఇంకో పక్క హర్షదీప్ సింగ్, ఇంకో పక్క ఫిల్ సాల్ట్, ఒక పక్క వరుణ్ చక్రవర్తి, ఇంకో పక్క ఏమో వాళ్ళ కెప్టెన్ హ్యారీ బ్రూక్. అసలు ఈ మ్యాచ్అప్స్ ఎలా ఉండబోతున్నాయి, ఆర్చర్ వర్సెస్ సంజు శాంసన్, చాలా విషయాలు మాట్లాడుకోవాలి. అండ్ ఆల్సో సెంటర్ వికెట్లో ఆడుతున్నారు. ఇది ఆల్రెడీ వరల్డ్ కప్లో ఒక మ్యాచ్ అయ్యేసి ఉంది. సో యావరేజ్ స్కోర్ ఏంటి, దాంతో టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేయాలా, సెకండ్ బ్యాటింగ్ చేయాలా, డ్యూ వస్తుందా లేదా, గేమ్ ప్లాన్స్ ఏంటి, మొత్తం ఇన్ డీటెయిల్ మాట్లాడదాం. అండ్ ఫైనలీ ఈ మ్యాచ్ ఎవరికి ఎక్కువ గెలుస్తానికి ఛాన్స్ ఉంది, విల్ డిస్కస్ అబౌట్ దట్. అండ్ ఆల్సో నిన్న మ్యాచ్ వన్ సైడ్ అయిపోయింది. ఇంతవరకు అన్బీటెన్ సౌత్ ఆఫ్రికా టీం న్యూజిలాండ్ చేతిలో వన్ సైడ్ మ్యాచ్ ఓడిపోయి న్యూజిలాండ్ ఫైనల్కి వెళ్ళిపోయారు. అన్ని డిస్కస్ చేయాలి కదా. కమ్ ఆన్, లెట్స్ గెట్ ఇంటు ఇట్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ టక్అవుట్, పవర్డ్ బై ట్రైలైట్, ప్రైజ్ విత్ 9. మొత్తానికి ఇవాళ ఇండియాకి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్, సెమీఫైనల్ 2 వర్సెస్ ఇంగ్లాండ్. కానీ బిఫోర్ ఐ గెట్ ఇన్ టు దిస్ మ్యాచ్, మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే క్యాన్లీ డూ దట్. ఇవాళ మ్యాచ్ గురించి మాట్లాడే ముందు నిన్నటి జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ న్యూజిలాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా, జస్ట్ ఇట్లా ప్రషప్ చేసేద్దాం ఫాస్ట్గా. అవుట్ స్టాండింగ్ మ్యాచ్ అయింది. వార్ వన్ సైడ్ అయిపోయింది. ఇప్పుడు దాకా అన్బీటెన్ ఉంది మొత్తం వరల్డ్ కప్లో సౌత్ ఆఫ్రికా. నిన్న మ్యాచ్ వన్ సైడ్ ఓడిపోయారు. దానికి కారణం టాక్టిక్స్. న్యూజిలాండ్ టాస్ గెలిచి సెకండ్ బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఒకవేళ మీరు నిన్న పెట్టిన ఇన్స్టాగ్రామ్ రీల్ లేకపోతే యూట్యూబ్ షార్ట్ చూస్తుంటే క్లియర్గా చెప్పాను నేను, టాస్ గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ చేయాలి, క్యాప్టెన్స్ స్లైట్లీ అడ్వాంటేజ్ ఉంటుంది, అదే టీం గెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. కానీ న్యూజిలాండ్ ఏమన్నా ఆడారు. సెకండ్ ఓవర్ ప్లేయింగ్ లెవెన్లో చేంజెస్ చూడండి. వాళ్ళ ఆఫ్ స్పిన్నర్ని ఎట్లయితే తెచ్చారు పవర్ ప్లేలో సెకండ్ ఓవర్, అక్కడే క్వింటన్ డికాక్, రికెల్టన్ అవుట్ అయిపోతాం. దాని తర్వాత 169 కొట్టారు స్కోర్. అక్కడ చాలా మంచి ఎన్సెన్ బ్యాటింగ్ చేశాడు, 50+ రన్స్ కొట్టారు. కానీ అయినా 169 వాజ్ బిలో పార్ స్కోర్ నిన్నటి పిచ్ మీద. దాని తర్వాత బ్యాటింగ్ వచ్చి 12.5 ఓవర్స్లో మ్యాచ్ ఖతం చేశారు. మొత్తం వార్ వన్ సైడ్. దానికి కారణం ఫిన్ అలెన్, T20 వరల్డ్ కప్ హిస్టరీలో ఫాస్టెస్ట్ సెంచరీ 33 బాల్స్లో కొట్టాడు. టిమ్ సైఫర్డ్ కూడా చాలా మంచిగా ఆడాడు. వాళ్ళిద్దరు ఓపెనింగ్ పార్ట్నర్షిప్ పవర్ ప్లేలో అయిపోయింది మ్యాచ్. మొత్తానికి చూడండి, న్యూజిలాండ్ గేమ్ ప్లాన్స్ పర్ఫెక్ట్ ఆడేది. స్ట్రాంగ్ సౌత్ ఆఫ్రికా సైడ్ని ఓడిచ్చేశారు. ఆన్ ఏ గివెన్ డే T20 ఫార్మాట్లో ఏమైనా జరగచ్చని అర్థమైపోయింది. దీంతో న్యూజిలాండ్ ఫైనల్కి చేరుకున్నారు. దిల్ బి వెయిటింగ్ ఇన్ అహ్మదాబాద్. సో ఇవాల్టి మ్యాచ్ సెమీఫైనల్ 2 ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఎవరు గెలుస్తారు, వాళ్ళు వెళ్ళి న్యూజిలాండ్తో T20 వరల్డ్ కప్ ఫైనల్ ఆడబోతున్నారు 8th రోజు. ఓకే, ఎనీవేస్ ఇవాల్టి మ్యాచ్ ప్రివ్యూ గురించి మాట్లాడదాం. అసలు ఏంటి మొత్తం ఎవ్రీథింగ్. కమ్ ఆన్, లెట్స్ గెట్ ఇంటు ఇట్. హెడ్ టు హెడ్ విషయానికి వచ్చేస్తే ఇప్పుడు దాకా T20 వరల్డ్ కప్స్లో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ 5 మ్యాచ్లు అవుతాయి. ఇండియా 3 మ్యాచ్లు గెలిచారు, ఇంగ్లాండ్ 2 మ్యాచ్లు గెలిచారు. అండ్ T20 వరల్డ్ కప్ సెమీఫైనల్స్కి కూడా ఇద్దరు 6 టైమ్స్ రీచ్ అయ్యారు. దే వెరీ కన్సిస్టెంట్. ఇంగ్లాండ్ ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 5 T20 వరల్డ్ కప్స్లో 5 టైమ్స్ సెమీఫైనల్కి వచ్చారు. సో దట్ షోస్ దట్ ఎంత కన్సిస్టెంట్ సైడ్ అవ్వాలి వెన్ ఇట్ కమ్స్ టు T20 ఫార్మాట్, ఎస్పెషలీ వరల్డ్ కప్స్లో. అయితే ఇంకో విషయం, 2 సైడ్స్ T20 వరల్డ్ కప్ 2 సార్లు గెలిచారు. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్. అయితే నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వెన్యూ స్టాట్స్. సో ఈ ఆల్ ఇంపార్టెంట్ మ్యాచ్ ఎక్కడ ఆడుతున్నారు, ముంబై వాంఖేడే స్టేడియంలో. నౌ కమింగ్ టు వెన్యూ స్టాట్స్. ఇప్పుడు దాకా ఇండియా వాంఖేడే స్టేడియంలో 7 T20 మ్యాచెస్ ఆడితే దాంట్లో 5 మ్యాచ్లు గెలిచారు. లాస్ట్ 5 మ్యాచెస్ ఇన్ఫాక్ట్ గెలిచారు ఈ వెన్యూలో. అండ్ ఇంకో పక్క ఇంగ్లాండ్ 6 మ్యాచ్లు ఆడారు, 3 మ్యాచ్లు గెలిచారు. అండ్ నౌ కమింగ్ టు ద పిచ్. ఇదే వెన్యూలో ఇదే పిచ్ మీద ఆల్రెడీ వరల్డ్ కప్లో మ్యాచ్ ఆడారు, ఆల్ ఇంపార్టెంట్ మ్యాచ్. దట్ వాస్ ఇంగ్లాండ్ వర్సెస్ వెస్టిండీస్. వెస్టిండీస్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ 196 కొడితే ఇంగ్లాండ్ 166కి వైండప్ అయిపోయారు. 30 రన్లతో ఆ మ్యాచ్ వెస్టిండీస్ గెలిచారు. అండ్ ఆల్సో ఇప్పుడు దాకా T20 వరల్డ్ కప్ ఈ వెన్యూలో, నాట్ ఆన్ దిస్ పిచ్, ఈ వెన్యూలో ఇప్పుడు దాకా 7 మ్యాచ్లు ఆడితే ఫస్ట్ బ్యాటింగ్ టీమ్స్ 4 గెలిచినాయి. సో ఈ మొత్తం చూసి ఏమనిపిస్తుంది, టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేయాలా? నో, ఐ డోంట్ థింక్ సో దట్ విల్ హ్యాపెన్. డ్యూ ఫ్యాక్టర్ వస్తుంది, చిన్న గ్రౌండ్, రెడ్ సాయిల్ పిచ్. అందుకని టాస్ గెలిస్తే సెకండ్ బ్యాటింగే చేస్తారు క్యాప్టెన్స్, చెయ్యాలి కూడా. ఆ వెన్యూలో ఇవన్నీ రిజల్ట్స్, ఈ వరల్డ్ కప్లో 4 బ్యాటింగ్ ఫస్ట్ ఎందుకు అలా కనిపిస్తుంది అంటే, కొన్ని చిన్న టీమ్స్ ఆడినాయి ఇక్కడ, చాలా నేపాల్ లాంటి టీమ్స్, స్కాట్లాండ్ ఇవన్నీ ఆడినాయి కాబట్టి యూ కెనాట్ టేక్ దట్ ఇన్ టు అకౌంట్. సో అందుకనే విన్ ద టాస్, బ్యాట్ సెకండ్, డెఫినెట్లీ క్యాప్టెన్స్ అదే చేస్తారు. స్లైట్లీ ఫేవర్ ఉంటుంది, ఎందుకంటే స్లైట్లీ డ్యూ వస్తుంది. రోలింగ్ చేసిన తర్వాత సెకండ్ బ్యాటింగ్ చిన్న గ్రౌండ్ కాబట్టి చేజింగ్ ఈజీ అయిపోతుంది. బోత్ ద టీమ్ క్యాప్టెన్స్ అదే చేస్తారు అనిపిస్తుంది. ఓకే, నౌ సీయింగ్ అట్ దిస్ కండిషన్స్, బోత్ ద టీమ్స్ ప్లేయింగ్ లెవెన్స్ ఎలా ఉండొచ్చో లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. సో ఇంగ్లాండ్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఈ మ్యాచ్ గురించి ఇలా ఉండొచ్చు. లాస్ట్ మ్యాచ్ నుంచి ఈ మ్యాచ్ ఒక చేంజ్ చేస్తారు వాళ్ళు డెఫినెట్లీ. ఏంటంటే రియాన్ అహ్మద్ లెగ్ స్పిన్నర్, లోవర్ ఆర్డర్ బ్యాటర్, లాస్ట్ మ్యాచ్ చాలా మంచిగా ఆడాడు. కానీ ప్లేయింగ్ 11లో ఈసారి ఆడాడు, ఎందుకంటే ఈ గ్రౌండ్లో ఎక్స్ట్రా స్పిన్నర్ అవసరం లేదు. అందుకనే తన ప్లేస్లో జెమీ ఓవర్టర్ని డెఫినెట్లీ తీసుకొస్తారు అనిపిస్తుంది నాకు ప్లేయింగ్ 11లో. ఇంకోవైపు ఇండియా ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఇలా ఉండొచ్చు.
లాస్ట్ మ్యాచ్కి ఈ మ్యాచ్కి దే విల్ బి అన్చేంజ్డ్. నౌ కమింగ్ టు ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్, ఇంగ్లాండ్స్ బౌలింగ్ ప్లాన్ ఎలా ఉండొచ్చు అగేన్స్ట్ ఇండియా ఈ మ్యాచ్ గురించి. అది మీకు తెలవాలంటే ఫస్ట్ బౌలింగ్ డిప్లాయ్మెంట్ చూపిస్తా. ఈ టేబుల్ చూడండి, పవర్ ప్లేలో, మిడిల్ ఓవర్స్లో, డెత్ ఓవర్స్లో వాళ్ళ బౌలర్స్ ఏ ఫేజెస్లో వేస్తారో మీరు చూస్తే మీకు క్లియర్గా క్లారిటీ వచ్చేస్తుంది. 1 to 6 ఓవర్స్లో ఫస్ట్ విల్ జాక్స్, ఆర్చర్, ఓవర్టన్ వేస్తాడు. ఈ పవర్ ప్లేలో ఐ వోంట్ బి సర్ప్రైజ్డ్ ఇఫ్ ఆర్చర్ బౌల్స్ 3 overs ఆల్సో ఈ పిచ్ ప్రకారం. మిడిల్ ఓవర్స్లో 7 to 15 శామ్ కరన్, డాసన్ ఇంకా ఆదిల్ రషీద్ వేస్తారు. దాని తర్వాత 16 to 20 ఓవర్స్ అంటే లాస్ట్ 5 ఓవర్స్లో ఆదిల్ రషీద్ ఒకటే వేస్తాడు అండ్ శామ్ కరన్ ఇంకా ఆర్చర్ రిమైనింగ్ ఓవర్స్ వేస్తారు. దిస్ మోస్ట్ లైక్లీ ప్యాటర్న్ అనమాట ఇంగ్లాండ్ బౌలింగ్ అటాక్ది. అయితే నౌ ఈ బౌలర్స్లో థ్రెట్స్ ఎవర్ ఇండియన్ బ్యాటర్స్కి నెంబర్ 1 విల్ జాక్స్. ఆఫ్ స్పిన్నర్ ప్రాబ్లం ఉంది కదా లెఫ్ట్ హ్యాండర్స్కి. అట్ ద టాప్ అభిషేక్ శర్మ 2 సార్లు అవుటే ఉన్నాడు, దాని తర్వాత ఇషాన్ కిషన్ 5 సార్లు అవుటే ఉన్నాడు ఈ వరల్డ్ కప్లో నేను చెప్తుంది. సో విల్ జాక్స్ ఫస్ట్ ఓవర్ సెకండ్ ఓవర్ వేసే ఛాన్స్ ఉందన్నమాట. ఆల్రెడీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచెస్ కూడా అందుకో ఉన్నాడు తిను. 4 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచెస్ వచ్చినాయి విల్ జాక్స్కి. బౌలింగ్ కూడా చాలా మంచిగా ఇస్తున్నాడు. అండ్ నౌ కమింగ్ టు ఆర్చర్ వర్సెస్ సంజు శాంసన్ 3 సార్లు అవుటే ఉన్నాడు ఇప్పుడు దాకా 5 innings. మీరు నోటీస్ చేయండి, ఆర్చర్ 150 పేస్ వేస్తాడు. హీఈస్ ద ఫాస్టెస్ట్ బౌలర్ ఈ T20 వరల్డ్ కప్. అందరు ఫాస్ట్ బౌలర్స్లో ఈ ముంబై పిచ్లో బౌన్స్ ఉంటుంది, రైట్ హ్యాండర్కి బాల్ లోపలికి స్వింగ్ అవుతుంటుంది. అయితే ఇంతకుముందు సంజు శాంసన్ని బాడీ వైపు వేసి డీప్ స్క్వేర్ లెగ్ మిడ్ ఆన్ వైపు సిరీస్ అయింది. 5 మ్యాచెస్లో 3 సార్లు అవుట్ చేశాడు సంజు శాంసన్ని. అదే సిరీస్లో షార్ట్ బాల్ వేసి అవుట్ చేశాడు ఆర్చర్. మీకు గ్రాఫిక్ కూడా వేస్తున్నా, మీరు చూడొచ్చు ఏ పొజిషన్స్లో అవుట్ అయ్యాడో, ఎలాంటి లైన్ కూడా వేస్తున్నాడు అతను. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి మ్యాచ్అప్ అనమాట. ఎట్లా ఎదుర్కొంటాడో సంజు శాంసన్ చూడాలి. అండ్ దీని తర్వాత ఇంకోటి ఏంటంటే ఆదిల్ రషీద్ లెగ్ స్పిన్ ఇంకా గూగ్లీ మెల్లిగా వేస్తాడు ధైర్యంతో. ఈ ముంబై పిచ్లో టర్న్ ఉంటుంది స్లైట్లీ, రెడ్ సాయిల్ పిచ్లో బౌన్స్ కూడా ఉంటుంది. అభిషేక్ శర్మ ఆల్రెడీ 3 సార్లు ఆదిల్ రషీద్కి అవుతాడు. దాంతోపాటు హార్దిక్ పాండ్యా 17 runs కొట్టాడు ఇంతవరకు 27 balls. ఒక్క బౌండరీ కూడా కొట్టలేదు ఆదిల్ రషీద్కి. అంటే చూసి ఆడుతాడు అనమాట. ఇప్పుడు హార్దిక్ పాండ్యా ఛాన్స్ తీసుకోడు ఆదిల్ రషీద్కి. సో ఈ కాంటెస్ట్ చాలా మంచిగా ఉండబోతుంది. దీస్ ఆర్ ద బౌలర్స్ హు ఆర్ డేంజరస్ ఫర్ ఇండియా. ఆదిల్ రషీద్ నెంబర్ 1, దాని తర్వాత ఆర్చర్ అండ్ దాని తర్వాత ఇందా చెప్పినట్టు విల్ జాక్స్. వీళ్ళు ముగ్గురు ఇండియా హ్యాస్ టు వాచ్ అవుట్ ఫర్ దీస్ బౌలర్స్. అండ్ ఇప్పుడు మనం ట్వైలైట్ మ్యాచ్అప్స్ టు వాచ్ అవుట్ ఫర్ డిస్కస్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్. బహుశా మ్యాచ్ కూడా ఈ మ్యాచ్అప్స్లోనే డిసైడ్ కూడా అవ్వచ్చు. అయితే నేను 6 ఇంట్రెస్టింగ్ మ్యాచ్అప్స్ చెప్తా, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూడండి మీరు. నెంబర్ 1 అభిషేక్ వర్సెస్ ఆర్చర్. డామినేషన్ అభిషేక్ దే. ఇంతవరకు ఒక్కసారి కూడా అవుట్ అవ్వలే. స్ట్రైక్ రేట్ ఆఫ్ 185 runs కూడా 61 runsకి వచ్చాడు. ఆర్చర్కి మజా రాబోతుంది న్యూ బాల్తో. అక్కడ ఆర్చర్, ఇక్కడ అభిషేక్ శర్మ. సూపర్ కాంటెస్ట్ ఇది. అయితే ఇంకోటి సంజు వర్సెస్ ఆర్చర్ సెకండ్. ఇది ఇందా చెప్పినట్టు 5 innings ఇప్పుడు దాకా 3 సార్లు అవుట్ అయ్యాడు. స్ట్రైక్ రేట్ కూడా జస్ట్ క్లోజ్ టు 109, యావరేజ్ కూడా 8.3. అండ్ నౌ కమింగ్ టు థర్డ్ ఇక్కడ మ్యాచ్అప్స్ అంటే స్కై వర్సెస్ రషీద్. స్ట్రైక్ రేట్ మంచిగా ఉంది 177, కానీ 2 సార్లు అవుట్ కూడా అయ్యాడు. ఇంకోటి ఫోర్త్ వచ్చేసి సాల్ట్ వర్సెస్ హర్షదీప్. ఇది చాలా ఇంపార్టెంట్. హర్షదీప్ న్యూ బాల్ తీస్తాడు. ఫిల్ సాల్ట్ ఎన్నిసార్లు అవుట్ అయ్యాడు చూడండి, 10 innings 4 సార్లు అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్లో జరగచ్చు, ఎందుకంటే ఇన్స్వింగర్ ప్రాబ్లం ఉంది తనకి. ఆ స్లోర్ 1 కూడా భలే వేస్తాడు హర్షదీప్ న్యూ బాల్. ఫిల్ సాల్ట్కి చాలాసార్లు అవుట్ అవుతాగా చూసాం. అండ్ ఇంకోటి బట్లర్ వర్సెస్ బూమ్రా 5th ఇది. ఇదైతే 14 innings 4 times అవుట్ అయ్యాడు. కాకపోతే బట్లర్ ఆల్రెడీ అవుట్ ఆఫ్ ఫామ్ ఉన్నాడు. మరి చూద్దాం న్యూ బాల్తో బట్లర్ ఉన్నప్పుడు వేస్తాడు, లేకపోతే డిలే చేస్తారా బూమ్రా. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఇంకోటి లాస్ట్ మ్యాచ్అప్ ఇక్కడ బ్రూక్ వర్సెస్ వరుణ్. బ్రూక్ చాలా మంచి ఫామ్లో ఉన్నాయి ఇంగ్లాండ్కి. హైయెస్ట్ రన్స్ తనే కొట్టేస్తున్నాడు, కానీ తన వికెట్ చాలా ఇంపార్టెంట్. 5 innings వరుణ్ ఇప్పుడు దాకా 3 సార్లు అవుట్ చేశాడు. సో మీరు చూడండి, బ్రూక్ రాగానే సూర్యకుమార్ యాదవ్ వరుణ్ చక్రవర్తిని తీసుకొస్తాడు. ఇది మాత్రం డెఫినెట్లీ ఒక మ్యాచ్అప్ ఉండబోతుంది. సో దిస్ ఆర్ ద ట్రైలైట్ మ్యాచ్అప్ టు వాచ్ అవుట్. ఇప్పుడు మనం బోత్ ద టీమ్ స్ట్రెంత్ ఇంకా వీక్నెసెస్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ లెట్స్ స్టార్ట్ అప్ విత్ ఇంగ్లాండ్ టీమ్. అయితే వీళ్ళ స్ట్రెంత్ వచ్చేసి హ్యారీ బ్రూక్ ఇంకా విల్ జాక్స్. వీళ్ళిద్దరు సూపర్ బ్యాటింగ్ చేస్తున్నారు. బ్యాటింగ్ విషయానికి వచ్చేస్తే విల్ జాక్స్కి 4 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచెస్ వచ్చినాయి. అండ్ హ్యారీ బ్రూక్ కూడా అవుట్ స్టాండింగ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. స్పిన్నర్స్ని చాలా ఇంప్రూవ్ అయ్యాడు. ఫాస్ట్ బౌలింగ్ కూడా అంటే ఫ్రీడమ్తో బ్యాటింగ్ చేస్తున్నాడు. దే క్యాన్ యాక్చువల్లీ రియల్లీ ఫ్లరిష్ ఈ కండిషన్స్లో వీళ్ళిద్దరు. అయితే కమింగ్ టు వీళ్ళ బౌలింగ్లో వీళ్ళ స్ట్రెంత్ ఏంటంటే ఆదిల్ రషీద్ ఇంకా జోఫ్రా ఆర్చర్. రెడ్ సాయిల్ పిచ్ బాగా పేస్ వేస్తాడు జోఫ్రా ఆర్చర్. అండ్ ఆదిల్ రషీద్ బాల్ టర్న్ కూడా చేస్తాడు. లెగ్ స్పిన్ గూగ్లీ బాగా ఫ్లైట్ చేసి బోత్ ఆర్ జెన్యున్ వికెట్ టేకర్స్. పవర్ ప్లేలో జోఫ్రా ఆర్చర్ ఎలాంటి రోల్ ఆడుతాడంటే రన్స్ అన్న ఇచ్చేయచ్చు, లేకపోతే వికెట్స్ కూడా తీయచ్చు. ఫాస్టెస్ట్ బౌలర్ మొత్తం వరల్డ్ కప్లో. పవర్ ప్లేలో న్యూ బాల్తో ఇన్ స్వింగర్ ఎట్లయితే వేస్తాడో ఎనీథింగ్ మైట్ హ్యాపెన్. ఓకే, నౌ కమింగ్ టు ఇంగ్లాండ్ వీక్నెస్ ఏంటంటే బట్లర్ ఫామ్. రన్స్ లేవు. ఇట్ డజంట్ లుక్ లైక్ గెటింగ్ రన్స్ ఆల్సో. అండ్ ఇంకోటి వాళ్ళకి బిగ్గెస్ట్ వీక్నెస్ వచ్చేసి ఏంటంటే డెత్ బౌలింగ్. మంచిగా ఎక్కువ రన్స్ లీక్ చేసేస్తున్నారు, మనం చూసాం. ఓకే, నౌ కమింగ్ టు ఇండియా స్ట్రెంత్ వచ్చేసి అన్డౌటెడ్లీ ఫెమిలియర్ కండిషన్స్ ఫర్ 6 players. ఎవరు? హార్దిక్, స్కై, బూమ్రా, ఇషాన్ అండ్ తిలక్ అండ్ దుబే. 6 ప్లేయర్లు. అంటే ఐపీఎల్ అన్నా లేకపోతే ముంబై కన్నా ఆడిన ప్లేయర్స్ ఉన్నారు. ఇంచ్ తెలుసు పిచ్, డివోషన్ లేదా కండిషన్స్, గ్రౌండ్ కండిషన్స్ అన్నీ. అందుకని ఇది అడ్వాంటేజ్ ఉంటుంది. ఇంకోటి
చూడండి ఇప్పుడు దాకా ఇండియాకి అన్ని మ్యాచ్లో 5 డిఫరెంట్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచెస్ బ్యాటర్స్కి వచ్చింది. ఇంగ్లాండ్కి ఇద్దరే డామినేట్ చేస్తున్నారు, విల్ జాక్స్ ఇంకా హ్యారీ బ్రూక్. కానీ ఇక్కడ 5 డిఫరెంట్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచెస్ అంటే బ్యాటర్స్కి ఒక్కొక్క మ్యాచ్ ఇషాన్ ఒకటి, సూర్యకుమార్ ఒకటి, హార్దిక్ పాండ్యా ఒకటి, అట్లా డిఫరెంట్ అనమాట. చూడండి దట్స్ ఎ గ్రేటెస్ట్ అడ్వాంటేజ్. సంజు శాంసన్ ఒకటి లైక్ దట్. అండ్ నౌ కమింగ్ టు ఇండియాస్ వీక్నెస్ నాకు ఏమనిపిస్తుంది అంటే నెంబర్ 1 ఫీల్డింగ్, లోవెస్ట్ క్యాచింగ్ ఎఫిషియన్సీ. లాస్ట్ మ్యాచ్ కూడా 3 క్యాచ్లు వదిలేరు, 2 అభిషేక్ శర్మ, ఒకటి ఐ థింక్ ఇట్ వాస్ తిలక్ వర్మ. అవును. సో ఫీల్డింగ్ వెరీ ఇంపార్టెంట్. చూడు క్యాచెస్ విన్ యూ మ్యాచెస్ అంటారు, లేకపోతే మ్యాచ్లు కూడా ఓడిపోవచ్చు. సో ఈ ఏరియాలో కన్సర్న్ అయితే ఉంది ఇండియాకి. యూ హ్యావ్ టు అదొకటి. ఇంకోటి లాస్ట్ అండ్ ఫైనల్ కన్సర్న్ ఏంటంటే వరుణ్ చక్రవర్తి ఫస్ట్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్లో తను 9 వికెట్లు తీసాడు. అండ్ దాని తర్వాత ఇప్పుడు లాస్ట్ సూపర్ 8లో ఓన్లీ 3 వికెట్లే తీసాడు. ఎకానమీ 10.2. ఇది ఒక కన్సర్న్ ఇండియాకి. ఐ హోప్ వరుణ్ రియలీ ఇంప్రూవ్స్. అండ్ ఇంగ్లాండ్తో రికార్డ్ చాలా మంచిగా ఉంది. ఐ హోప్ హీ గెట్స్ హిస్ కాన్ఫిడెన్స్ బ్యాక్ ఈ మ్యాచ్. అండ్ నౌ కమింగ్ టు రైజింగ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఫ్రమ్ బోత్ ద టీమ్స్. ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ టీమ్ ఇండియా. నాకు అనిపిస్తుంది స్ట్రాంగ్లీ ఇట్స్ గోయింగ్ టు బి అభిషేక్ శర్మ. ఏంటి ఇప్పుడు దాకా రన్స్ కొట్టలే, ఎట్లా అభిషేక్ శర్మ అనుకుంటున్నారు? బికాస్ ఈ గ్రౌండ్లోనే చాలా మంచి మెమరీస్ అగైన్స్ ఇంగ్లాండే. జస్ట్ ఒక 1 year బ్యాక్ ఇదే గ్రౌండ్లో సూపర్ పర్ఫార్మెన్స్ దుమ్ములేపేది. ఎంత కొట్టాడు తెలుసా? 135, 54 బాల్స్లో స్ట్రైక్ రేట్ ఆఫ్ 250, 13 సిక్స్లు కొట్టాడు. ఆ మెమరీస్ ఉంటాయి. అది కూడా ఇదే బౌలింగ్ అటాక్, ఇదే ఆర్చర్ ఉన్నాడు, ఇదే ఆదిల్ రషీద్, ఇదే ఓవర్టన్, వీళ్ళందరూ ఉన్న బౌలింగ్ అటాక్ని ఇదే వెన్యూలో కొట్టాడు. 13 సిక్స్లు. సో అందుకని ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఈ బౌన్స్ రెడ్ సాయిల్ పిచ్ అభిషేక్ శర్మకి మంచిగా సూట్ అవుతుంది. ఇక ఆ యుఎస్ఏతో మ్యాచ్లో అవుట్ అయిపోయాడు ఈ వెన్యూలో, కానీ సమ్హౌ పేస్ ఎక్కువ ఉంటుంది బౌలర్స్ కాబట్టి అభిషేక్ శర్మకి బాగా సూట్ అవుతుంది పిచ్. ఆర్చర్తో ఇందాక కూడా మనం చూసాం మ్యాచ్అప్స్లో చాలా మంచి రికార్డ్ ఉంది, ఒకసారి కూడా అవుట్ అవ్వలేదు. సో ఐఎమ్ బ్యాంకింగ్ ఆన్ అభిషేక్ శర్మ టు గెట్ దిస్ రన్స్. ఇంకో పక్క ట్రైలైట్ రైజింగ్ ప్లేయర్ ఎవరంటే నాకు అనిపిస్తుంది విల్ జాక్స్. హ్యారీ బ్రూక్ ఇంకా విల్ జాక్స్ క్లోజ్ ఉన్నారు, కానీ ఐఎమ్ గోయింగ్ విల్ జాక్స్. ఎందుకంటే తను బౌలింగ్ కూడా వేస్తాడు, బ్యాటింగ్ కూడా లోవర్ ఆర్డర్లో వచ్చేట్లేదు, బ్యాటింగ్ మ్యాచ్లు గెలిపిస్తున్నాడు. ఈజ్ గోయింగ్ టు ప్లే ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. అండ్ నౌ కమింగ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు, ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఈ మ్యాచ్ గెలుస్తానికి? నా ప్రకారం బోత్ ద టీమ్స్ని కంపేర్ చేస్తే బౌలింగ్ అటాక్స్లో ఇండియా ఈజ్ ఫార్ సుపీరియర్ అనిపిస్తుంది. ఇండియా దగ్గర ఈ పిచ్కి సూట్ అయ్యేటట్టు స్లైట్లీ స్పిన్నర్స్ మంచిగా ఉన్నారు. ఇంగ్లాండ్ స్ట్రగుల్ అవుతారు లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్స్కి, వాళ్ళ యావరేజ్ చాలా తక్కువ ఉంది. వరుణ్ చక్రవర్తి ఇంగ్లాండ్ మీద అన్ని వికెట్లు తీసేస్తున్నాడు. లాస్ట్ సిరీస్ 1 year ముందే ఆడారు 5 match సిరీస్లో, దాంట్లో ఈ గాట్ ద హైయెస్ట్ వికెట్స్, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ కూడా వచ్చింది. అండ్ బూమ్రా రికార్డ్ చాలా మంచిగా ఉంది, హర్షదీప్ రికార్డ్ చాలా మంచిగా ఉంది అగైన్స్ట్ దట్ ఫిల్ సాల్ట్. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఐ ఫీల్ దట్ ఇండియా బికాస్ బౌలింగ్ ఈజ్ బెటర్, నాకు ఎందుకో ఈ మ్యాచ్ ఇండియా గెలుస్తుంది అనిపిస్తుంది. డజంట్ మ్యాటర్ ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సెకండ్ బ్యాటింగ్ చేసినా డామినేట్ చేస్తారు డెఫినెట్లీ ఇండియా టు విన్ దిస్ సెమీఫైనల్ అండ్ రీచ్ ఫైనల్ అని నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది. మరి మీరు చెప్పండి ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు, ఇండియానా ఇంగ్లాండ్నా? కింద కమెంట్ చేయండి అండ్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్. దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. ఐ హోప్ ఇట్ వాస్ వెరీ ఇన్ఫర్మేటివ్. అండ్ మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.